గురుకుల టీచర్ల వాచ్మెన్ల గురుకుల టీచర్లు వాష్రూమ్లు పర్యవేక్షించాలి. మైనార్టీ గురుకులాల సెక్రటరీ సర్క్యులర్ జారీ. రాత్రి వేళ 2 గంటలు విధుల్లో ఉండాలని నిర్దేశం. సర్కారు వివాదాస్పద నిర్ణయంపై దుమారం. ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం. అడ్మిషన్ల కోసం ఇప్పటికే మైనార్టీ గురుకులాల టీచర్లను ఒత్తిడి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇదే కోవలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. గురుకుల ఉపాధ్యాయులు రాత్రి వేళ 2 గంటల పాటు విద్యార్థుల వసతి గృహాలతో పాటు వాష్రూమ్లు ఇతర పరిసరాలను పర్యవేక్షించాలని నిర్దేశించింది. ఈ మేరకు గురువారం మైనార్టీ గురుకులాల సెక్రటరీ సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. సర్కారు నిర్ణయంపై ఉపాధ్యాయ వర్గాల్లో దుమారం రేగుతున్నది. పాఠాలు బోధించేటువంటి వాళ్ళు 8వ పేజీలో మరింత చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. పాఠాలు బోధించేటువంటి వాళ్ళు ఇక నాకు తెలిసి అయితే రేపు పొద్దుగాల పిల్లలకు సంబంధించినటువంటి ముడ్డి అడుగుర్రి, మూతి తిరుగుర్రి, వాళ్ళకి అన్నాలు తినిపిర్రి, ఇక అన్నీ ఉంటాయి కావచ్చు. తమకు బాత్రూంల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఉపాధ్యాయులమా వాచ్మెన్లమా అంటూ ఆక్రోశం వెలుగక్కుతున్నారు. అదనపు భారంతో ఉక్కిరి బిక్కిరి. మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో విధులు నిర్వర్తించే అధ్యాపకులు, టీచర్లు అదనపు భారంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వీరు విద్యా సంబంధ ప్రత్యేక విధులు నిర్వహించాల్సి ఉంటుంది. బోధనలో భాగంగా పాఠాలు చెప్పడం, నోట్స్, వర్క్షీట్స్, టెస్టులు రూపొందించడంతో మూల్యాంకనం, తరగతి గదుల పర్యవేక్షణ, పేరెంట్స్ మీటింగు, రికార్డుల మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ డ్యూటీలో భాగంగా రాత్రి వేళ హాస్టళ్ల పర్యవేక్షణ, అదనపు తరగతి గదులు నిర్వహించాలి. వార్డెన్ల కొరత కారణంగా వారి పనులు కూడా టీచర్లే చేయాల్సి వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వాష్రూమ్లను సర్కారు పర్యవేక్షించాలని ఆదేశించడంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు పాఠాలు బోధించి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన తమకు సంబంధం లేని డ్యూటీలు వేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇది పవిత్రమైన బోధనా వృత్తిని అవమానించడమేనని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించి దానిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తరచూ వివాదాస్పద నిర్ణయాలు. విద్యాలయాల్లో అడ్మిషన్లు 50% దాటకుంటే సంబంధిత మైనార్టీ గురుకుల విద్యా సంస్థల ప్రిన్సిపాల్, టీచర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని 2 నెలల క్రితం ఓ సర్క్యులర్ జారీ చేశారు. టీచర్ల పనితీరు, పర్యవేక్షణ బాధ్యతలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన రీసోర్స్ పర్సన్లకు అప్పగించారు. దీంతో వారు ఉపాధ్యాయులపై బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రాత్రి వేళలో విధులు నిర్వర్తించేటువంటి టీచర్లు రోజు 2 గంటల పాటు వాష్రూమ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ హక్కులను ప్రభుత్వం హరిస్తున్నదని గురుకుల ఉపాధ్యాయుల సంఘాల బాధ్యులు మండిపడుతున్నారు. పాఠాలు బోధించాల్సిన వారికి సంబంధం లేని విధులు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. దీంతో విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ నిర్ణయం ఉపాధ్యాయుల గౌరవ మర్యాదలకు భంగకరమని పేర్కొన్నారు. వెంటనే అసంబద్ధ వివాదాస్పద నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనకు వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఇది మైనార్టీ గురుకులాల్లో మాత్రమే లేదు, దాదాపుగా అన్ని గురుకులాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. గురుకులాలలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఎట్లా ఉంటాయనంటే, ఒక ఉపాధ్యాయునికి నైట్ డ్యూటీ ఉంటే ఆ రోజు ఉదయం 9 గంటలకు, 8:30కు, 9 గంటలకు ఆయన కాలేజ్, స్కూలుకి కానీ, కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ వాళ్ళు ఎంటర్ అయితే ఆ రోజు డ్యూటీ మొత్తం చేయాలి. మళ్ళీ సాయంత్రం గంట సేపు బ్రేక్ ఇస్తారు. బ్రేక్ అయిపోయిన తర్వాత ఆ బ్రేక్ టైంలో ఇంటికి పోయేంత పరిస్థితులు ఉండవు కదా. ఆ గంట సమయం వాళ్ళకు రెస్ట్ తీసుకోవడం చేస్తే మళ్ళీ సాయంత్రం గంట తర్వాత మళ్ళీ 5 o'clockకి కాలేజ్ అయిపోతే, స్కూల్ అయిపోతే 6 o'clockకి మళ్ళీ ఈవినింగ్ అవర్స్ స్టార్ట్ అయితే 6 to 8 వరకు, 9 వరకు, 8 వరకు ఆ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటే స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత 1 hour డిన్నర్, మళ్ళీ నైట్ డ్యూటీ. పిల్లలందరూ పండుకుని రాక 10 గంటల వరకు వాళ్ళని చదివించుడు. ఆ స్టడీ అవర్స్ ఉంటే స్టడీ అవర్స్లో చదివియాలి. వాళ్ళు 10 గంటలకు పడుకున్న తర్వాత వాళ్ళు పడుకున్నారా లేదా అని చెప్పేసి రూమ్కు తిరగాలి. తిరిగి 10:30, 11 గంటలకు వీళ్ళు పడుకుంటారు. మళ్ళీ 11 గంటల తర్వాత ఏ విద్యార్థికి ఏం జరిగినా కూడా వీళ్ళే బాధ్యత. ఓ వాచ్మెన్ ఉండడు, వార్డెన్ ఉండడు. వాచ్మెన్ ఉన్నా కూడా వాచ్మెన్లకు సరిగ్గా ఏంటిది, ఆ స్కూల్ మొత్తానికి ఒకలే వాచ్మెన్ ఉంటారు. ఇవన్నీ ప్రైవేట్ బిల్డింగ్లలో నడిపిస్తూ ఉంటారు. ఈ ప్రైవేట్ బిల్డింగ్లలో నడిపించేటువంటి వాటికి రక్షణ ఉండదు, కనీసం గ్రిల్స్ ఉండయి. ఎవడన్నా పైకి వెళ్ళి దూకేది ఉంటే పరిస్థితులకు కారణం ఎవడు అని అంటే ఆ నైట్ డ్యూటీలో ఉన్నటువంటి విద్యార్థి. ఎవరైనా పారిపోయేది అంటే ఆల్రెడీ 11 గంటల వరకు, ఇప్పుడు నైట్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడ వరకు ఉండాలి, 10 గంటల వరకు మీ డ్యూటీ అండి, 10 గంటల తర్వాత ఏం జరిగినా మాకు సంబంధం లేదని ఉండాలి. ఒకవేళ సంబంధం ఉండేది ఉంటే వాచ్మెన్లో పెట్టాలి, స్కూల్కి గ్రిల్స్ ఏర్పాటు చేయాలి, ఎక్కడికక్కడ లాక్ చేయాలి. లాక్ చేసి ఒక విద్యార్థి బయటికి పోవాలంటే అసలు వేరే అవకాశమే లేకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఏముండవు. పట్టిగా కిటికీలకి వెళ్ళి దూకితే పారిపోవచ్చు, గోడ దూకితే పారిపోవచ్చు, కింది దూకితే పారిపోవచ్చు. ఆ క్యాంపస్లోకి వెళ్ళి ఒక నైట్ వాచ్మెన్ ఉంటాడు, ఆ వాచ్మెన్ గేట్ కాడు ఉంటాడు. గేట్లోకి వెళ్ళి పారిపోయేటోడు గేట్లోకి వెళ్ళి పారిపోతాడా?
ఇక నైట్ డ్యూటీకి వచ్చినటువంటి వాళ్ళు రాత్రి 11 గంటలకు పడుకున్నారో లేదు, వాళ్ళు పడుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఏ సౌండ్ అమ్మాయిల హాస్టల్ అయిందనుకో కాలి గజ్జల సౌండ్ వచ్చినా కూడా వీళ్ళు లేచి ఏమైందని చెప్పేసి బయటకు పోయి చూడాలి. ఒక అమ్మాయి వాష్రూమ్ పోతారు రాత్రిపూట. ఈ రాత్రిపూట వాష్రూమ్లు కూడా వీళ్ళే పోయి వాష్రూమ్ క్లీన్గా ఉన్నాయా లేవా అని వీళ్ళే చూడాలి. మళ్ళీ పొద్దుగాల వేసినా అంటే మళ్ళీ పొద్దుగాల వీళ్ళకు నైట్ డ్యూటీ చేసిరుగా రిలీఫ్ అంటే లేదు, రిలీవ్ ఇయ్యరు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు చేసి మధ్యాహ్నం పోతే మళ్ళీ నెక్స్ట్ డే అంటే ఒక హాఫ్ డే డ్యూటీ కోసం వీళ్ళు 24 అవర్స్ కన్నా ఎక్కువ పని చేసి రావాలి. దాదాపుగా 32 గంటల పాటు కష్టపడి పని చేస్తే వీళ్ళకు హాఫ్ డే కూడా ఉండదు మళ్ళీ లీవ్. ఎక్కడ నుండో పని చేయడానికి వచ్చి ఇక వీళ్ళు 3 పూటల 3 డ్యూటీలు చేయాలి. పొద్దున నుండి మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు, సాయంత్రం నుండి నైట్ వరకు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ అయిపోయేంత వరకు, అయిపోయిన తర్వాత మళ్ళీ క్లాస్ రూమ్లు చూసుకొని 3-4 డ్యూటీలు చేసి మళ్ళీ హాఫ్ డే లీవ్ తీసుకొని పోవాలి. ఈ టైంలో ఎవరికైనా ఏమైనా జరిగేది ఉంటే వీళ్ళ ఉద్యోగాలకే ఇస్తారు. ఏమైనా గట్టిగా మాట్లాడంటే నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాళ్ళ మీద కోపం పెట్టి వాళ్ళ మీద కంప్లైంట్లు, వాళ్ళని టార్గెట్ పెట్టుకుని రాజకీయాలు, ఇందులో గ్యాంగులు ఏం చేస్తుర్రు అసలు ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఒక టీచర్ అనే వ్యక్తికి ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఏం చెప్తున్నాయి, అందరికీ సమానంగా ఉండాలి డ్యూటీలు అని చెప్తున్నాయి. గురుకుల టీచర్లకు అవన్నీ ఏం వర్తించవు. గురుకుల టీచర్లకు సంబంధించిన విషయంలో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి పొద్దున 9 గంటలకు చదువు చెప్పడానికి వచ్చేది అంటే 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, 4 గంటల వరకు, 5 గంటల వరకు ఆయన డ్యూటీ అయిపోయినాక వెళ్ళిపోవాలి. సాయంత్రం చదివించేది వాళ్ళు వార్డెన్లు చదివియాలి. వార్డెన్లు ఉండరు, వార్డెన్ల డ్యూటీ కూడా వీళ్ళే చేయాలి. ఓకే వార్డెన్ల డ్యూటీ కూడా చేస్తున్నారు, నైట్ డ్యూటీ పడ్డది ఓకే సంబరం అనుకో. నైట్ వాచ్మెన్లు కూడా వీళ్ళే. రాత్రిపూట ఎవరన్నా అమ్మాయికి అనారోగ్యం వచ్చేది ఉంటే 2 డ్యూటీలో ఉంటారు, నైట్ డ్యూటీలో 2 ఉంటారు. ఆ 2 ఒక అమ్మాయిని తీసుకొని ఈమె హాస్పిటల్ పోతే ఈ ఒక్క టీచరు ఆ స్కూల్లో హాస్టల్లో 460 మంది విద్యార్థులు ఉంటాయి. ఆ స్కూల్లో 460 మంది విద్యార్థుల్ని ఒకటే టీచర్ వాచ్మెన్గా చూడాలి. 4 వాచ్మెన్లను పెడితే ఏమవుతుంది? ఒక వాచ్మెన్ గేట్ కాడ ఒక ఆయన ఒక లేడీస్ హాస్టల్ అయితే గర్ల్స్ హాస్టల్ అయితే గర్ల్స్ని, లేడీస్ కాలేజ్ అయితేనేమో కాలేజీకి సంబంధించినటువంటి ఉమెన్స్ని తీసుకొని మంచి వాళ్ళని తీసుకొని ఒక 4 వాచ్మెన్లను పెట్టి పర్యవేక్షణ చేసేది అంటే ఏమవుతుంది? సమస్య ఏమున్నది? వాచ్మెన్లను పెట్టరు, వార్డెన్లను పెట్టరు, కనీసం వాష్రూమ్ క్లీనింగ్ చేసేటువంటి వాళ్ళని చక్కగా పెట్టరు. ఆ వాష్రూమ్ క్లీనింగ్ చేసేటువంటి కెమికల్స్ చక్కగా ఉండవు, ఏముండవు, నీళ్లు చక్కగా రావండి హాస్టల్లో. ఇక మొన్న ఇక్కడ దగ్గరలో ఏదో షాద్నగర్ ఏరియాలో ఉన్నటువంటి గురుకుల బీసీ గురుకులాలకు సంబంధించినటువంటి హాస్టల్ దగ్గరికి పోతే ఆ స్కూల్కు ఆ మొత్తం బిల్డింగే చక్కగా లేదు. క్లాస్ రూములనే వాళ్ళు స్టేయింగ్ అందులోనే, క్లాస్ రూమ్ అందులోనే. ట్రంక్ పెట్టెలు పక్క సైడ్లకు మొత్తం 4 వైపులా ట్రంక్ పెట్టెలు పెట్టుకోవాలి. బోర్డు కింద కూడా ట్రంక్ పెట్టే ఉంటుంది. ఆ టీచర్ చదువు చెప్పే దాని కింద కూడా ట్రంక్ పెట్టే, అలానే ట్రంక్ పెట్టెలు ఉంటాయి. అక్కడనే పిల్లలు కూర్చోవాలి. ఎవడైనా సిక్ అయినావు అంటే అదే రూమ్లో మూల వండుకొని ఉంటాడు. ఇక ఆ సిక్ అయిన వానికి ఏదన్నా అంటువ్యాధో లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండేదంటే, వైరస్ ఉండేదంటే ఆ వైరస్ అందరికి రాదా? వాడు వండుకోవడానికి ఇంకొక రూమ్ ఉండదు, మళ్ళా కిందనే వండుకుంటారు చలికాలం పూట పిల్లలు. కప్పుకోవడానికి చెద్దరిస్తాను అంటే కప్పుకోవడానికి చెద్దరిస్తారు భయ్. ఆ స్కూల్లోకి పాములో తేళ్ళు వచ్చేయండి పరిస్థితి ఏంది? ఎవడు పట్టించుకోవాలి వాళ్ళ జీవితాల గురించి? వానికి ఏమన్నా పాము కుట్టినా టీచర్లే బాధ్యత. వసతులు కల్పించడంలో వీళ్ళు ఫెయిల్ అయిపోయి, ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయి టీచర్లను బదనాం చేస్తే ఎట్లా? టీచర్లను మధ్యలో పెడితే ఎట్లా? ట్రాన్స్ఫర్ల పేరుతోనే ఎక్కడో హన్మకొండలో డ్యూటీ చేసేటువంటి టీచర్ని తీసుకుపోయి ఎక్కడో నిర్మల్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. నీకు ప్రమోషన్ కావాలన్నా వద్దామా? వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ అనారోగ్యంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ పిల్లల పరిస్థితులు ఏంది, ఇక్కడ నుండి తీసుకుపోయి నువ్వు ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసేది వాళ్ళ బతుకులేంది, కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చేది ఉంటే శుక్రవారం సాయంత్రం బయలుదేరి రావాలి, మళ్ళీ సోమవారం పొద్దున్న లేచి వెళ్ళిపోవాలి. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే అసలు వాళ్ళ గురించి ఎంత చెప్పినా గురుకులాలలో ఉద్యోగం చేస్తున్న టీచర్లు గత 10 ఏళ్లలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారా అనేది లిస్ట్ చేసి అంటే కళ్ళు మొత్తం చెమ్మగిలుతాయి. ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉపాధ్యాయులకు వచ్చింది, నాకు అర్థం కాదు. సమస్యలు రోజు రోజుకి పెరుగుతాయి. ఆ సమస్యలు డ్యూటీలా ఇవి వాష్రూమ్లు ఇంకా నయం, వాష్రూమ్లు కడగాలి. వాళ్ళ పిల్లలు ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా బాత్రూమ్ పోయింటే వాళ్ళ ముడ్లు కడగాలి. పెట్టురు ఇంకా డ్యూటీలు ఏమైనా ఉంటే. లేదంటే ఇక రోజుకు రోజు ఒక్కొక్క టీచరు 1 గంట సేపు బాత్రూమ్లో కడ కూర్చోవాలి. ఏ పిల్లలు వాష్రూమ్ పోయినా కూడా మీరు పోయి నీళ్ళు పోసి రావాలి. ఆ యాసిడ్లు పోసుకుంటూ కూర్చోర్రి. ఇంకేమైనా డ్యూటీలు ఉన్నాయంటే వేయండి వాళ్ళకే.
వాళ్ళ టీచర్లకు ఏంటి బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అని చూడకుండా ఏ డ్యూటీ ఉండేది ఆ డ్యూటీ, క్లీనింగ్ సెక్షను, ఆ వంట కాదు ఆ వంట రూమ్లలో కూడా ఈ గిన్నెలు కడగడానికి టీచర్లు పెట్టుర్రి. ఇంకో ఇద్దరు టీచర్ని ఎక్కువ తీసుకొని టీచర్లతోనే గిన్నెలు కడిగించుడు, ఆ వంటలు అండించుడు, ఆ భోజనాలు వడ్డించుడు, వాళ్ళు తిన్నాక పిల్లల ప్లేట్లు కూడా వీళ్ళతో గడిగించుడు, రోజు పొద్దుల వాళ్ళ తానాలు వేయించుడు, వాళ్ళకు బట్టలు వేసుడు, మొత్తం టీచర్లతోనే చేపిరి. వాళ్ళకి అందరికీ ఆ టీచర్లందరికీ ఆ స్కూళ్ళల్లోనే మీరు ఎట్లాగూ అంటే నిర్మాణమైనటువంటి స్కూళ్ళలో అయితే పక్కా భవనాలు ఉన్నటువంటి స్కూళ్ళలో ఇట్లాగూ వాళ్ళకు క్యాంపస్నే సౌకర్యాలు కల్పించారు. అందరికీ అట్నే కల్పించి కుటుంబాలతో ఆనే ఉండి పొద్దున్న నుండి సాయంత్రం రాక వాళ్ళందరి పిల్లలందరికీ బట్టలు వేసిన దగ్గర మొదలుకుంటే తానాలు వేయించే దగ్గర మొదలుకుంటే మొత్తం పనులు టీచర్లు వేయాలని ఒక సర్క్యులర్ తీసుకురారు. ఇక వాళ్ళకు జీతాలు ఇచ్చే 40,000 జీతం 40,000 ఇచ్చుకుంటా వీళ్ళకు మొత్తం సాకిరి మొత్తం మీరే వేయాలి. వాళ్ళకు బట్టలు ఇస్త్రీ చేసడానికి ఒక టీచరు, ఇడిచిన బట్టలు ఉతకడానికి ఒక టీచర్లతో చెప్పారు మొత్తం పనులన్నీ. ఇక ఎందుకు వాళ్ళు వచ్చి హాస్టల్లో వచ్చి వాళ్ళు ఆడ బట్టలు ఇప్పి ఆడ పడేసేది ఉంటే వీళ్ళు పోయి తీసుకొచ్చి ఉతుక్కుంటూ కూర్చుంటారు. ఆ బట్టలు అంటే ఉతికినటువంటి బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ వాళ్ళు కూర్చుంటారు. వీళ్ళు తిన్న పల్లెల వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఆ వండినటువంటి గంజులను వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళు బాత్రూమ్లు అడుగుతారు, వాళ్ళు ఇంకేమైనా ఉండేది ఉంటే అవి అడుగుతారు, వాళ్ళు ఫ్లోర్లు అడుగుతారు, ఎవరు కిటికీలు అద్దాలు తుడుచుకుంటూ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంకా ఏమైనా హోంవర్క్లు రాసేటి ఉండేదంటే కూడా వీళ్ళతో రాపియ్యి పురాణకు. వాళ్ళకి అర్థం కాకపోతే చదువుకుంటా ఆడ కూర్చోబెట్టి వాళ్ళకు హోంవర్క్లు చేయించుకుంటా, వాళ్ళ ఏమన్నా నోట్బుక్స్ పెండింగ్ ఉన్నాయంటే ఆ పెండింగ్స్ బుక్స్ కూడా రాసుకుంటా అన్నీ వీళ్ళతో చేపిర్రు. ఇక వాళ్ళు ఏం చదువుతారు, వాళ్ళకి ఏం పని ఉంటుంది. వాచ్మెన్లు పెట్టరు. ఇక ప్రజాప్రభుత్వాన్ని వీళ్ళు మాట్లాడే ప్రభుత్వంలో గురుకులాలకు వాచ్మెన్లు పెట్టడానికి పైసలు ఉన్నాయి, వాళ్ళ చదువులు చెప్పేటువంటి టీచర్లకు ఆ పూర్తి స్థాయిలో టీచర్ అని నియామకానికి పైసలు ఉన్నాయి, జీతాలు ఇవ్వడానికి పైసలు ఉన్నాయి, వాచ్మెన్లు ఉండరు, వంట వండే వాళ్ళు ఉండరు, కనీసం నైట్ డ్యూటీ చేయడానికి వార్డెన్లు ఉండరు, ఎవరు ఉండరు. ఎవరైనా అమ్మాయికి సిక్ అయ్యేదంటే అక్కడ నుండి నర్సు తీసుకొని పోయేదంటే మళ్ళీ తర్వాత ఎవరైనా వామిటింగ్స్ అయ్యేది ఉంటే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ ఇంకేదైనా అయ్యేదంటే పట్టించుకోవడానికి ఉండలేరా అండి ఎవరు? ఏం చేయాలని అర్థం. ఎవరైనా విద్యార్థికి ఏమైనా అయితే ఎట్లా అని చెప్పేసి వాళ్ళు భయంగా వాళ్ళ టీచర్లు అందరూ పోయి అక్కడ ఉంటారు. కనీసం సమయానికి అధికారులు రారు, పోలీస్ అధికారులు పట్టించుకోరు, రెవెన్యూ అధికారులు అంటే ఆ కలెక్టర్ ఆఫీస్ నుండి ఎవరు పట్టించుకోరు. ఒక గురుకుల విద్యార్థికి ఏమైనా జరిగిందనంటే వెంటనే కలెక్టర్ ఆఫీస్ నుండి ఒక ఫోన్ కాలో ఏదైనా పోయి ప్రైవేట్ హాస్పిటల్లో మంచి వైద్యం అందించేటువంటి పరిస్థితులు ఉండవు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవాలి, ఆ డాక్టర్ సమయానికి ఉండడు. రాత్రి 11 గంటలకు ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు పోయేది అంటే పొద్దుగాల వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ మధ్యలో వాళ్ళకి ఏమైనా ఏదంటే వీళ్ళు ఎవరు నైట్ డ్యూటీలో ఎవరు ఉన్నారో వాళ్ళు సస్పెండ్. అరే నాకేం సంబంధం మేడం, నేను నా 10 గంటల వరకు వాళ్ళని చూసుకున్నా, 11 గంటలకు ఫుడ్ పాయిజన్ అయ్యంటే ఫుడ్ అండినది తప్ప తిన్నది తప్ప మధ్యలో నేను డ్యూటీ పడడం నా తప్ప, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అడిగితే వాళ్ళకి మెమో జారీ చేసుడు. ఇంత అసలు ఎంత దిగజారనో అంత దిగజారుస్తున్నాడు గురుకులాలను. ఏం లేదు, గురుకులాలను నిర్వీర్యం చేసేటువంటి కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కారు కావాల్సిన కుట్రలు గురుకులాల మీద చేస్తుందనే విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇకనైనా మారితే మంచిది, మారకపోతే మాత్రం ఈ గురుకులాల నుండే స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీ పతనం. దయచేసి అర్థం చేసుకోండి, గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఈ దారుణాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. దయచేసి గురుకుల టీచర్లను మరింత మానసికంగా ఇబ్బంది పెట్టి ఆత్మహత్యలు చేసుకునేటువంటి స్థాయికి దిగజార్చద్దు. వాళ్ళు కూడా జీవితాలే, వాళ్ళు కూడా బతుకులే, వాళ్ళకి 24 గంటల డ్యూటీలు ఏంది నాకు అర్థం కాదు. ఆన్లైన్లో డ్యూటీలు ఉంటాయి వాళ్ళకు. చదువులు చెప్పేటువంటి టీచర్ మధ్యలో పిలిచి మేడం ఏదో వచ్చింది మనకు, ఈ చదివి దీనికి రిప్లై అని చెప్పేసి ఆమె క్లాస్ అక్కడ చెప్పి బంద్ చేసి వచ్చేది ఉంటే ఇక్కడ కూర్చొని క్లాసులు చెప్పుకోండి, ఆ రిప్లై రాసుకుంటూ ఉండాలి. మొత్తం రికార్డులు రాసుడు, అవి రాసుడు, ఇవి రాసుడు, చదువులు చెప్పి ఎంత ఉంటుందో అంత ఆన్లైన్లో చేసుడు పని కూడా అంతే ఉంటుంది. దయచేసి ఈ గురుకులాలకు సంబంధించినటువంటి వ్యవస్థలో ఎంతో ఆకునూరు మురళి సార్ లాంటి వాళ్ళను ఇంకెవరైనా తీసుకొచ్చి అసలు గురుకులాల్లో ఏం జరుగుతుంది, ఏం చేద్దాం అనేది ఒక ప్రక్షాళన చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం తప్పకుండా గురుకులాలు మూసేటువంటి పరిస్థితి తీసుకొస్తారు మీరు. వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మార్పులు తీసుకురావాలనే పరిస్థితి మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.